మాయమ్మ తాన మాడడానికి మాయమ్మ తాన మాడడానికి అమ్మోలే మాయమ్మ మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ సల్లంగమము చూడే మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ. ఆ విధంగా అమ్మవారు స్నానానికి వస్తుండగా ఒకరోజు అర్ధరాత్రి కోళ్లగూడలో ఎలక దొరపడడంతో వెదిరి కోళ్లు కూయడం వల్ల కోడికోత సమయం అయిందని భావించినటువంటి జాలారి తన వలను భుజంపై వేసుకొని సముద్రం ఒడ్డుకు వచ్చాడు. ఎదురుగా వస్తున్నటువంటి అమ్మవారిని చూసిన జాలారి, ఎవరి అందగత్తే, ఇంత అందం జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ఈ పిల్లను పొందకపోతే జీవితమే వ్యర్థమని భావించి జాలారి అమ్మవారికి ఎదురుగా వెళ్ళి, చూసావా? చూసానురా జాలారి. చూసావా? ఎక్కడ చూసావే? ఒరే జాలారి, మొన్న అమ్మవారి గుడికి వచ్చావు కదరా, వచ్చి అమ్మవారి ముక్కుకున్న నత్తులు చూస్తున్నావు కదా, అప్పుడు చూశాను. అమ్మో, ఇది సామాన్యురాలు కాదు. సరే, నీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఏ ఊర్లో ఉన్నారు? ఉన్నారా జాలారి, మేము 7 అక్క చెల్లెళ్ళం. అవునురా జాలారి, నేను పెద్దమ్మవారినే, నీకు అమ్మలాంటి దానిని. నేను స్నానానికి వెళ్ళాలి, నీవు వేటకు వెళ్ళరా, నీకు కావలసినన్ని చేపలు దొరుకుతాయి. నువ్వు అందమైన దానివి, నేను బలమైన వాడిని. మన ఇద్దరం కలిస్తే నీ మనసు వల్ల పడ్డ చేప గిలగిల గిలగిల కొట్టుకోవడమే కానీ